సామెతల గ్రంథము 18వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయును, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగచేయును, అది గొప్పవారి ఎదుటికి వారిని రప్పించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇచ్చేటువంటి కానుక మన కుటుంబాలలో దేవుడు గొప్ప స్థితిని కలగజేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజున యేసయ్య మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి కానుక ఇవ్వటం మానివేశావా? దేవుని మందిరానికి దశమ భాగాలు, మొక్కుబడులు, కానుకలు తీసుకెళ్లకుండా ఉంటున్నావా? అయితే ఈరోజు నీ కొరకే ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం సెలుస్తుంది, ఒకడు ఇచ్చే కానుక వానికి వీలు కలగజేస్తుంది, ఆ కానుక గొప్పవారి ఎదుటకు వారిని రప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజున దేవునికి కానుకిచ్చే కుటుంబాలు గొప్పవారి ఎదుట నిలబెడుతున్నాయి, గొప్ప స్థితులకు తీసుకొస్తున్నాయి. దేవునికి కానుక ఇవ్వటం అనేది మన హృదయంలో విశ్వాసం, దేవుణ్ణి ప్రేమిస్తూ సంతోషముతోనూ దేవుని ఎడల మనము నమ్మకంగా కలిగి దేవుని పరిచర్యలో దేవునికి మనము కానుక ఇచ్చినప్పుడు ఆ కానుక గొప్పవారి ఎదుటకు తీసుకొస్తుందని యేసయ్య మాట్లాడుతున్నాడు. చాలామంది ఈ రోజున ఈ కానుకల గురించి ప్రస్తావించినప్పుడు చాలామంది కూడా అనేకమైనటువంటి అనాలోచనలతోనూ, అపోహాలతోనూ, అవిశ్వాసంతో మాట్లాడతారు. అయితే దేవునికి కానుక ఇవ్వటం వలన గొప్పవారి ఎదుటకు మనల్ని నిలబెడుతుంది. దేవునికి కానుక ఇస్తున్నామంటే దేవుణ్ణి మనం గణపరుస్తున్నాం, దేవుణ్ణి మనము స్తుతిస్తున్నాం. కానుక అనేది దేవుని మహిమను, దేవుని ఘనతను అనేక ప్రజలకు కనపరుస్తుంది. కానుక ఇవ్వటం అనేది అది నీ విశ్వాసాన్ని బట్టి, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి, నీ ఉద్దేశం బట్టి, నీ ఆలోచనను బట్టి జరుగుతుంది. అయితే కానుక ఇవ్వకుండా మనము దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో కాకుండా యేసుప్రభు చెప్తాడు, మీరు దేవుని సన్నిధిలో వట్టి చేతులతో కనపడకూడదు అంటాడు. ఈ రోజున చాలామంది కూడా వట్టి చేతులతో కనబడుతూ ఉంటారు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దశమ భాగాలు లేదా దశమ భాగాలు మించినటువంటి ఆ కానుక దేవుని మందిరానికి, అవి కూరగాయలే కావచ్చు, బియ్యమే కావచ్చు. ఎందుకంటే యేసయ్య మనలను దీవించటానికి, దీవెనకరంగా ఉండటానికి, దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రేమను క్రియారూపంగా కనబరచాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మలాకి గ్రంథములో 3వ అధ్యాయములో 8 చదువుకుంటే, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు తీసుకుని రండి, మీరు దీన్ని చేయండి, మీరు చేసి నన్ను అడగండి, శోధించండి, పట్టజాలనే విస్తారమైన దీవెనలను కుమ్మరిస్తానని చెప్పాడు. ఈరోజున ఈ వాక్యం ఏంటంటే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరు దేవునికి దశమ భాగం ఇవ్వటం మానివేశారా? కానుకలు తీసుకొని వెళ్లకుండా ఉంటున్నారా? అయితే యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఈ కానుక అనేది మనలను గొప్ప స్థితులకు తీసుకొస్తుంది, అనేకులు ఎదుట నిలబెడుతుంది, గొప్ప వారిగా నిలబెడుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి కానుకిస్తున్నామంటే మనం దేవునికి కానుక కృతజ్ఞత కలిగిన వారుగా ఉండి ఇచ్చేవారుగా ఉండాలి. దేవుడు నీకు చేస్తున్న మేలును బట్టి ఈరోజు నువ్వు సజీవుడిగా, సజీవురాలుగా ఉన్నావు, ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ని, ఆరోగ్యాన్ని బట్టి, ప్రభువు నీకు ఇచ్చేటువంటి ఆ ఆరోగ్యాన్ని బట్టి, నీకు ఇచ్చేటువంటి ఆ ఆయుష్ని బట్టి దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజున దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ సంఘములో, మీ గృహములో, మీ కుటుంబంలో సమృద్ధిగా ఉండునుగాక. దేవునికి కానుక ఇవ్వటం అనేది మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా, దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా, దేవుణ్ణి హెచ్చిస్తున్నట్టుగా, దేవుడు చేసిన మేలును బట్టి మర్చిపోకుండా మనము కృతజ్ఞులై దేవునికి ఇచ్చేవారుగా ఉంటున్నామని తెలియచేస్తుంది. దేవునికి కానుక మనము ఎంతైనా ఇవ్వలేమండి. ఎందుకంటే భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, నీలో ఉన్న జీవము ఆయనదే. నీ కాళ్ళు, చేతులు, ప్రాణము
సమస్తము కూడా దేవుడు సృష్టించాడు. సమస్తం సర్వము కూడా సృష్టి అంతను కూడా యేసయ్య కలగజేశాడు. మనం దేవునికి ఏమి ఇవ్వలేము, కానీ ఏమి ఇచ్చి కూడా రుణం తీర్చుకోలేము. కానీ మనము దేవుని ప్రేమను, దేవుని కనికరాన్ని మనం కనుగొనాలి. దేవుడు ప్రేమించి భూమినిచ్చాడు, దేవుడు ప్రేమించి ఆయుష్నిచ్చాడు, దేవుడు ప్రేమించి నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించి నీ కుటుంబానికి కావాల్సినటువంటి కృప చూపిస్తున్నాడు. సజీవమైనటువంటి ఆ రెక్కల కింద దేవుడు కాపాడుతున్నాడు. ఈ రోజున నీకు ఎటువంటి మరణం రాకుండా, అపాయం రాకుండా, కీడు రాకుండా కాపాడుతున్నాడు. చాలామంది అనుకుంటారు కదా, నేను కష్టపడుతున్నాను, ప్రయాసపడుతున్నాను, నేను నా కష్టార్జితము నా చేతులతో నేను కష్టపడి సంపాదిస్తున్నాను, కాబట్టి నేను దేవునికి ఎందుకు కానుకలు ఇవ్వాలి, ఎందుకు దశమ భాగాలు ఇవ్వాలని చాలామంది ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. అయితే యేసయ్య వాక్యం సెలుస్తుంది కదా, ప్రసంగి గ్రంథంలో దేవుని చిత్తము లేకుండా, దేవుని కృప లేకుండా నీవు ఉద్యోగము చేయలేవు, వ్యాపారం చేయలేవు, మందిరానికి నడవలేవు, కుటుంబంలో ఇల్లు కట్టుకోలేవు, స్థలం కొనుక్కోలేవు. ఈరోజు నువ్వు ఏ పని చేయాలన్నా కానీ ఆయన సెలవు లేకుండా, దేవుని కృప లేకుండా, దేవుని చిత్తము లేకుండా, ఆయన ఆజ్ఞ లేకుండా నువ్వు ఏమి కూడా ఏది చేయలేవు, ఏదైనా సాధించలేవు. చూడండి, ప్రసంగి గ్రంథంలో 2వ అధ్యాయము 25వ వచనంలో, ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. ఆయన సెలవు లేకుండా, ప్రైజ్ ది లార్డ్, దేవుని సెలవు లేకుండా, దేవుని ఆజ్ఞ లేకుండా, దేవుని చిత్తము లేకుండా భోజనము చేసి, ఉద్యోగము చేసి, వ్యాపారము చేసి ఈరోజున అనేకమైన ఆలోచనతో నువ్వు ఉన్నావేమో. దేవుని సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? దేవుని చిత్తము, దేవుని అనుగ్రహము, దేవుని సెలవు లేకుండా ఒక అడుగు ముందుకు వేయలేవు, ఒక అడుగు వెనక వేయలేవు, నువ్వు ఏ పని కూడా చేయలేవు. దేవుని సెలవు లేకుండా ఈరోజున నువ్వు క్షేమంగా ఉండలేవు, సజీవుడిగా సజీవురాలుగా ఉండలేవు. ఆయన కృప మూలముగానే నువ్వు క్షేమంగా ఉన్నావు. దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన దయ, దేవుడిచ్చేటువంటి ఆయన మహిమ చేత నువ్వు క్షేమంగా ఉన్నావు. ఆయన కృప నేను క్షేమంగా ఉంచుతుంది, ఆయన కృప నేను కాపాడుచున్నది, ఆయన కృప నేను దీవిస్తుంది, ఆయన కృప నేను బలపరుస్తుంది, ఆయన కృప నీ కుటుంబంలో అద్భుతాలు జరిగిస్తుంది. ఆయన కృప, యేసయ్య కృప నిన్ను ఎంతగానో కాపాడుతుంది. ఆయన సెలవు లేకుండా భోజనము చేసి ఈ రోజున ఎవరు సంతోషించగలుగుతారు? ఎవరికి సాధ్యము? కాళ్ళు, చేతులు, అవయములు, బాడీ, శరీరము, ప్రాణము, ఆత్మ, దేహము, మనలో ఉన్నటువంటి ప్రతి భాగమును దేవుడే సృష్టించాడండి. యేసయ్య కృప ద్వారా, యేసయ్య కృప మూలముగా మనము సజీవుడిగా సజీవురాలుగా ఉన్నాం. పని చేయగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన కృప, ఉద్యోగానికి వెళ్ళగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన కృప, వ్యాపారం చేయగలుగుతున్నామంటే ఆయన ఇచ్చిన కృప. ఈరోజున నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పనికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఈరోజున నీకై నువ్వు సృష్టించబడలేదు, నీకే నువ్వు కలగజేసుకోలేదు. నేను ఎవరు కూడా, నీ తల్లిదండ్రులు కానీ, నీ బంధువులు కానీ, లోకము నేను ఎవరు కూడా సృష్టించలేదు. సృష్టికర్త యేసయ్య నిన్ను సృష్టించాడు, యేసయ్య నిన్ను నిర్మించుకున్నాడు. ఆయన నీకు అవయములు ఏర్పాటు చేశాడు. కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, కళ్ళు, గుండె, లివరు. మనం ఈ రోజున సజీవుడిగా సజీవురాలుగా ఉన్నామంటే దేవుని కృప, యేసయ్య ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. నిన్ను ప్రేమిస్తున్న దేవుడు, నువ్వు పని చేసుకోవాలని, ఉద్యోగం చేసుకోవాలని, ఈ రోజున వ్యాపారం చేసుకోవాలని, మంచి స్థలాలు కొనుక్కోవాలని, ఇల్లులు కట్టుకోవాలని, వ్యవసాయం చేయాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని దేవుని సంకల్పం. అందువలన దేవుడు మనల్ని ఘనపరుస్తున్నాడు. అయితే ఈ రోజున నేను కష్టపడుతున్నాను, నేను సంపాదిస్తున్నాను, నా కష్టార్జితము నేను దేవునికి ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన ఒకవేళ నీకున్నట్లయితే ఈరోజు నీ హృదయంలో నువ్వు మార్పు చేసుకోవాలి. దేవా, ఇదిగో నేను నాకు కాళ్ళు, చేతులు, అవయములు మీరే నిర్మించారయ్యా, నాకు జీవాన్ని ఇచ్చారయ్యా, నాకు ప్రాణం ఇచ్చారయ్యా, నన్ను కాపాడుచున్నారయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మీ కృప వల్ల ఈరోజు నేను పని చేయగలుగుతున్నాను, ఉద్యోగానికి వెళ్ళగలుగుతున్నాను, వ్యాపారం చేయగలుగుతున్నాను, ప్రభా వ్యవసాయం చేయగలుగుతున్నాను, నేను అన్ని సంపాదించుకోగలుగుతున్నానని నువ్వు గుర్తెరగాలి. దేవుని సెలవు లేకుండా, దేవుని చిత్తము లేకుండా నువ్వు క్షేమంగా ఉండలేవు. అయితే నీ కష్టార్జితము నువ్వు కష్టపడమన్నాడు దేవుడు. 6 దినాలు పని చేసుకొని, కష్టపడి పని చేసుకొని
7వ దినాన దేవుని మందిరానికి రమ్మని చెప్తే చాలామంది ప్రజలు కూడా 6 దినాలు కష్టపడుతున్నారు, 7వ రోజు కూడా పనిచేస్తున్నారు. అంటే దేవుని వాక్యమునకు, దేవుని మాటకు విరోధముగా నడుస్తున్నావు, వ్యతిరేకంగా నడుస్తున్నావు, దేవుని వాక్కును అశ్రద్ధ చేస్తున్నావు, దేవుని మాటను వినకుండా, దేవునికి లోబడకుండా హృదయమును కఠినపరుచుకుంటున్నావు. హృదయమును ఎంతో కఠినపరుచుకొని దేవుని వాక్యమును, దేవుని సన్నిధిని, దేవుని మాటను పెడచెవిన పెట్టి నిర్లక్ష్యం చేస్తున్నావు. అందువలన ఎటువంటి ఆశీర్వాదం పొందలేమండి. ఈ రోజున నీ కష్టార్జితం, ఈ రోజున నువ్వు కష్టపడి పని చేసుకునే ఆ సామర్థ్యం ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మాట్లాడేటువంటి ఆత్మ ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. ఈ రోజున ఆయన ద్వారానే, యేసుక్రీస్తు ద్వారానే నువ్వు సృష్టించబడ్డావు, సర్వము కూడా సృష్టించబడ్డది. కాబట్టి మనము దేవునికి ఎందుకు కానుకలు ఇవ్వాలంటే, ఎందుకు దశమ భాగాలు ఇవ్వాలంటే, ఎందుకు మనం దేవుని మందిరానికి కానుకలు తీసుకురావాలంటే, ఆయన పరిచర్య కొరకు, దేవుని సేవ నిమిత్తమై దైవజనులు దేవుని పరిచర్యను డెవలప్ చేయడానికి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందువలన మీరు దయచేసి ఈ కానుక ఇచ్చే విషయంలో మీరు ఏమాత్రం కూడా పిసినారులుగా ఉండకండి, అవిశ్వాసులుగా ఉండకండి. దేవుని పైన సనుగుతూ దేవునికి ఇచ్చే కానుక ప్రేమతో ఇవ్వమన్నాడు, మంచి మనసుతో ఇవ్వమన్నాడు, ఉత్సాహంతో ఇవ్వమన్నాడు. సనుగుడు లేకుండా, గొణుగులు లేకుండా దేవుణ్ణి ప్రేమించి ఇవ్వండి. అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున నేను కష్టపడుతున్నాను, నేను ప్రయాసపడుతున్నాను, నా కష్టార్జితం ఎందుకు ఇవ్వాలని ఆలోచన కాదు. కానీ దేవుడు నీకు ఇచ్చిన కృపను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞులై ఉండి దేవుని మందిరములోనికి మనము, ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నన్ను ఇప్పటివరకు కాపాడావయ్యా, ఇదిగో తండ్రి ప్రభువా, ఇదిగో నాయనా, మీరిచ్చినటువంటి ఈ కృపను బట్టి, మీరిచ్చిన ఆయుష్ను బట్టి, మీరిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నాయనా, ఇదిగో తండ్రి కానుక తీసుకొచ్చి నాయన నీకు అప్పగిస్తున్నానని మనం కృతజ్ఞులై ప్రార్థనాపూర్వకముగా విశ్వాసముతో మంచి మనసుతో దేవునికి మనం కానుకలు తీసుకొచ్చి ఇవ్వాలి. ఈ కానుక అనేది అది విశ్వాసంతో ఇచ్చేవారుగా ఉండాలి. కానుక సనుగుడు లేకుండా, గొణుగులు లేకుండా, కానుక ఇచ్చే విషయంలో పిసినారితనంగా కాకుండా, కానుక ఇచ్చే విషయంలో దేవుణ్ణి ఉత్సాహంగా ప్రేమిస్తూ మనము దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మనను గొప్పవారి ఎదుట నిలబెడతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గొప్పవారి ఎదుట నిలబెడతాడు, అనేకుల ఎదుట మనల్ని ఘనపరుస్తాడు. మనం నమ్మిన దేవుడు, మనము ఆశ్రయం చేసుకున్న దేవుడు బలమైన దుర్గము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బలమైన దేవుడు, శక్తిగల దేవుడు, మన చరిత్రను మార్చగలిగే దేవుడు, మన కుటుంబ పరిస్థితులను మార్చగలిగే దేవుడు. ఈ రోజున దేవునికి కానుక ఇవ్వటం అనేది అది ఎంతో గొప్ప సంగతి, ఎంతో ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఎలా కానుకలు ఇవ్వాలి? విశ్వాసంతో ఇవ్వాలి. దేవునికి ఎలా కానుకలు ఇవ్వాలి? ఉత్సాహంతో ఇవ్వాలి. దేవునికి కానుకలు ఎలా ఇవ్వాలి? ప్రేమతో ఇవ్వాలి. దేవునికి కానుకలు ఎలా ఇవ్వాలంటే కష్టములో కూడా దేవునికి ఇవ్వాలి, లేమిలో కూడా దేవునికి ఇవ్వాలి. ఈ రోజున చాలామంది కూడా వారికి ఉన్నటువంటి ఆర్థికమైన పరిస్థితులను బట్టి, వారికి ఉన్న కరువును బట్టి, ఇబ్బందులను బట్టి దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి కానుకలు తీసుకురాకుండా ఉంటున్నారు. అయ్యో, ఈ కష్టంలో ఉన్నా కదా, ఈ కరువులో ఉన్నా కదా, నేను దేవునికి కానుకిస్తే నా సంగతి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ దేవునికి దశమ భాగాలు, కానుకలు తీసుకురాకుండా వారు వాటిని వాడుకుంటున్నారు. బైబిల్ చెప్తుంది కదా, మనుష్యుడు భూమిలో గింజలు విత్తాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే విత్తనాలు విత్తుతున్నారో వారు పంట కోసుకుంటారు. ఒక వ్యవసాయం చేసే వ్యక్తి విత్తనాలు విత్తకుండా, నారు పోయకుండా ఈ రోజున పంట కోసుకెళ్ళారు. ఆ సంగతి మనకు తెలుసు. కాబట్టి విత్తనాలు మనం విత్తాలి. అనగా దేవుని పరిచర్యలో, దేవుని మందిరంలో, దేవుని సేవకుడికి, సేవకురాలికి సేవ చేస్తున్న దైవజనులకు, ఆత్మపూర్ణులకు, అభిషక్తులకు, దేవునితో నడుస్తున్న దైవజనులకు, దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు బ్రతుకుతున్న దైవజనులకు మీ ప్రేమపూర్వకమైన కానుకలు, దేవుని పరిచర్య అభివృద్ధి కొరకు మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రతి మాట కూడా బైబిల్లో రాయించాడు. ప్రతి విషయంలో కూడా మనము వాక్యమును అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒక విషయంలో మీరు ఆలోచిస్తూ ఉంటారు, కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది. ఒకరు ఇచ్చే కానుక వారిని ఏం చేస్తుందంటే గొప్ప వారి ఎదుటికి రప్పిస్తుంది. నువ్వు గొప్పగా ఉండాలంటే, ఉన్నతంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఈ రోజున ఆర్థికంగా దీవించబడాలంటే దేవునికి ఇచ్చే విషయంలో వెనకడుగు వేయకుండా, సనుగుడు లేకుండా, గొనుగుడు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యముతో నడవండి, వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఒకడిచ్చే కానుక వారికి వీలు వాళ్ళు కలగజేసి గొప్పవారి ఎదుటికి వారిని రప్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో ఇంకొక మాట చూస్తే యేసయ్య మాట్లాడుతున్నాడు కదా. ఈ రోజున చాలామంది నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దీవించాలని ఎంతగానో ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామెతల గ్రంథము 11వ అధ్యాయము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 24-25 వచనాలు. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ప్రైజ్ ది లార్డ్. నీళ్లు పోయి వారికి నీళ్లు పోయబడును, ధాన్యము బిగబట్టు వారిని జనులు శపిస్తారు. వెదజల్లి అభివృద్ధికి వచ్చిన వారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఈ రోజున నీ కుటుంబంలో ఎందుకు పేదరికం, నీ కుటుంబంలో ఎందుకు కరువు, నీ కుటుంబంలో ఎందుకు ఆర్థికపరమైన ఇబ్బందులు, నీ కుటుంబంలో ఎందుకు అప్పులు, నీ కుటుంబంలో ఎందుకు ఆర్థికపరమైన సమస్యలు అంటే దేవుడు చెప్పిన వాక్యానుసారంగా నడవకుండా 10వ భాగం ఇవ్వమని చెప్పాడు. పాత నిబంధనలో సమృద్ధిగా ఇవ్వమన్నాడు. అయితే ఆ 10వ భాగం కంటే ఇంకా తక్కువ ఇచ్చి నువ్వు పేదరికులకు వెళ్ళిపోతున్నావు, లేమిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు. వెదజల్లాల విస్తారమైనటువంటి విత్తనాలు విత్తండి, దేవుని కొరకు మీ కానుకలు విత్తండి, పరిచర్య కొరకు, మందిరాలు కట్టడానికి, సువార్త పరిచర్య కొరకు, దైవజనులకు, దైవ సేవకురాలకు సహకరించండి. పరిచర్యలో మీరు విత్తనాలు విత్తండి, వెదజల్లండి. వెదజల్లే వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. వెదజల్లేవారు అభివృద్ధిలోకి వస్తున్నారు, వెదజల్లేవారు సమృద్ధిలోకి వస్తున్నారు, వెదజల్లేవారు ఆర్థికంగా దీవించబడుతున్నారు, వెదజల్లేవారు అప్పుల నుంచి విడిపించబడుతున్నారు, వెదజల్లేవారు ఆర్థికంగా దీవించబడుతున్నారు, వెదజల్లేవారు కుటుంబాలు సమృద్ధిలోకి వస్తున్నాయి, దీవెనకరంగా ఉంటున్నాయి, ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉంటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరు. ఈ రోజున నీ కుటుంబంలో పేదరికం ఎందుకు తాండవిస్తుంది, నీ కుటుంబంలో ఎందుకు పేదరికం, నీ కుటుంబంలో ఎందుకు అప్పులు, నీ కుటుంబంలో ఎందుకు కరువు అంటే బైబిల్ చెప్తుంది కదా, దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు ముందుకు రాలేని వ్యక్తిగా ఉన్నావు. నీకున్నటువంటి ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటూ, నీకు కలిగినటువంటి ఆ పరిస్థితులు చూస్తూ భయపడుతున్నావు. అయితే లేమిలో కూడా దేవునికి ఇవ్వండి. తగిన దానికన్నా మీరు ఇచ్చారనుకోండి, లేమిలోకి వెళ్ళిపోతున్నారు, కరువులోకి వెళ్ళిపోతున్నారు, పేదరికంలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి వెదజల్లండి, దేవుని కొరకు సమృద్ధిగా విత్తండి, సమృద్ధిగా పంటకు వస్తారు, సమృద్ధిగా జీవించండి, సమృద్ధిలోకి వెళ్ళగలుగుతారు. దేవుడు సమృద్ధి జీవాన్ని ఇచ్చేవాడు, సమృద్ధి ఆశీర్వాదం ఇచ్చేవాడు, సమృద్ధి ఆరోగ్యం ఇచ్చేవాడు, సమృద్ధి సమాధానం ఇచ్చేవాడు. నీ వ్యాపారంలో సమృద్ధి, నీ ఉద్యోగంలో సమృద్ధి, నీ సంఘంలో సమృద్ధి. ఈ రోజున సమృద్ధిలోకి వెళ్ళాలంటే మనము దేవునికి వెదజల్లేవారుగా ఉండాలి. విత్తనాలు వెదజల్లండి, దేవునికి ఇవ్వండి. సోయ సీడ్ దేవునికి విత్తండి, విత్తనాలు విత్తండి, పంట కోసుకోనండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీ విత్తనాన్ని దేవుడు దీవిస్తాడు, మీ కానుక అనే విత్తనాన్ని దేవుడు ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. కాబట్టి తగిన దానికన్నా మీరు ఇవ్వకుండా దేవుడు ఏం చెప్పాడో 10వ భాగం నుంచి ప్రారంభించండి. ఇంకా 10వ భాగం, 20వ భాగం, 30వ భాగం అలాగా నూరంతులుగా వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తారండి. దేవుడికి ఇచ్చినటువంటి వాళ్ళు ఎక్కడ చెడిపోలేదు. నేను దేవునికి ఇచ్చి పాడైపోయాను, నేను దేవునికి ఇచ్చి పేదరికంలో ఉన్నానని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు చరిత్రలో. కాబట్టి నువ్వు దేవునికి ఇవ్వకపోవటం వలన దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో దైవజనులకు మీ కానుకలు, మీ దశమ భాగాలు, మీ అర్పణలు తీసుకొని రాకపోవటం వలన మీరు లేమిలో ఉంటున్నారు, కరువులో ఉంటున్నారు, పేదరికంలో ఉంటున్నారు. అయితే దేవుని వాక్యము ఎప్పుడు కూడా సత్యాన్నే మాట్లాడుతుందండి. మన ఆలోచనలు బట్టి మనం ఏదో ఆలోచిస్తుంటూ ఊహించుకుంటూ మనం కష్టపడకుండా మనం ఎలా సంపాదించగలుగుతాం, కష్టపడకుండా దేవుడు దీవిస్తాడు అంటాం. కానీ నీకు ప్రాణం ఉండాలి కదా, నీలో జీవం ఉండాలి కదా, నువ్వు నడవాలి, పని చేయాలి కదా. ఆ కృప ఎవరు ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. అందుకనే నువ్వు సంపాదించే దాంట్లో 10వ భాగం తీసుకొచ్చి నీ రాబడేంతట్లో తీసుకొచ్చి ప్రభు మందిరంలో పెట్టినప్పుడు దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. తగిన దానికన్నా తక్కువ ఇవ్వకండి,
తగిన దానికన్నా తక్కువ ఇవ్వకండి, ఇవ్వండి, సమృద్ధిగా ఇవ్వండి, వెదజల్లండి, సమృద్ధిలోకి వస్తారు. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. నీళ్లు పోయే వారికి నీళ్లు పోయబడును. కాబట్టి ఈ రోజున నువ్వు దేవునికి కానుకిచ్చినప్పుడు మరలా ఆయన నీకు ఇచ్చిన కానుకను బట్టి దేవుడు ఇంకా సమృద్ధిగా దీవించగలుగుతాడు. దేవునికి ఇవ్వటం అనేది మంచి లక్షణము. దేవుణ్ణి ప్రేమించడం అనేది మనకు చూపిస్తుంది. ఇక్కడ చూస్తే బైబిల్లో దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది కదా. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం చదువుకుందామండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనంలో, క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతతో, ప్రైజ్ ది లార్డ్, నిండు కొలతతో, నిండు కొలతతో మరలా మీకు కొలవబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుషుల మీ వాళ్ళలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మరలా మీకు కొలవబడును. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మంచి అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు కలవరపడకండి, బాధపడకండి. దేవునికి ఇచ్చే విషయంలో సనుగుడు లేకుండా, గొనుగుడు లేకుండా దేవునికి ఇచ్చే విషయంలో మంచి మనసుతో ఇవ్వండి. కోపంతో ఇవ్వకండి, ద్వేషంతో ఇవ్వకండి, మంచి మనసుతో ఇవ్వండి. నేను దేవునికి ఇస్తే దేవుడు నాకు ఇస్తాడు, దేవుని పరిచర్యలో సహకరిస్తే ప్రభు నా కుటుంబాన్ని దీవిస్తాడు, నేను సంపాదించే దాంట్లో దశంభాగం ఇస్తే నా కుటుంబంలో అప్పు లేకుండా చేస్తాడని ఆ విశ్వాసం నీకు ఉండాలి. విశ్వాసంతో చేయండి ప్రతి పనిని కూడా. దేవునికి ఇస్తే దేవుడు మిమ్మల్ని ఎన్నడూ కూడా పేదరికం నుంచే దేవుడు కాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. నువ్వు ఏం చేసావు, ఏదైతే విత్తావో, అది బంగారమే కావచ్చు, డబ్బులే కావచ్చు, బియ్యమే కావచ్చు, ఏదైతే దేవుని కొరకు చేస్తున్నావో ఆ ఇచ్చే విషయంలో సనుగుడు లేకుండా, హృదయంలో నొచ్చుకోకుండా, మీ హృదయంలో మంచి మనసుతో దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మీ కుటుంబాలను గొప్పగా దీవిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, ఇయుడి, అప్పుడు మీకు ఇవ్వబడును. దేవునికి ఇవ్వకుండా మనము దీవించబడలేము. దేవునికి కానుకలు ఇవ్వాలి. కానుక అనేది బైబిల్లో చాలా అద్భుతమైన మాట. నీ హృదయము దేవునికి ఒక కానుక. నీ హృదయం అనే కానుకను దేవునికి ఇవ్వండి. మీరు సంపాదించే దాంట్లో 10వ భాగము తీసుకొచ్చి దేవునికి ఇవ్వండి. మీరు రాబడేంతట్లో దేవునికి ఇవ్వండి. దేవుని గణపరచండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. దేవునికి కానుక అనేది, ఆ ఆఫరింగ్ అనేవి, ఆ అర్పణ అనేవి మంచి మనసుతో మనం ఇచ్చేవారుగా ఉండాలండి. దేవుడు నీతో మాట్లాడుచున్నాడు కదా, ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఈ రోజున మీరు ఇవ్వకుండా ప్రభువా నన్ను దీవించంటే దేవుడు ఎలా దీవిస్తాడు? విత్తనాలు భూమిలో వేయకుండా నువ్వు ఎలా పంట కోసుకోగలుగుతావు? విత్తనాలు విత్తకుండా ఎలా ఫలిస్తావు, ఎలా పంట కోసుకుంటావు? చూడండి, దేవుడు కూడా పక్షపాతం చూపించే దేవుడు కాడు. దేవుని పరిచర్య కొరకు, దేవుని సేవ అభివృద్ధి కొరకు, అనేక సంఘాల స్థాపన కొరకు, అనేక ప్రాంతాల సువార్త పరిచర్య కొరకు, వాహనాల కొరకు, దేవుని యొక్క రాజ్య స్థాపన కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనము దేవునికి కానుకలు ఇవ్వాలని యేసయ్య వాక్యం సెలవిస్తుంది. ఈ లైవ్లో చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఇంకా దేవునికి కానుకలు ఇవ్వకుండా పిసనారితనంతో ఉన్నారా? సనుగుతూ ఉన్నారా? గొనుగుతూ ఉన్నారా? హృదయంలో బాధతో ఉన్నారా? మీ మనసుని మార్చుకోండి, విశ్వాసం ఉంచండి. దేవుని వాక్యాన్ని మీరు అన్వేషించండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుడు ఏం చెప్పాడు, ఎలా చేయమన్నాడు, ఆ వాక్యానుసారంగా మీరు నడవండి. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు, ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి ఇవ్వటం అనేది గొప్ప ఆశీర్వాదం అండి. అందుకనే దేవునికి ఇచ్చే వాళ్ళందరూ కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు. వారిని దేవుడు గొప్పవారి ఎదుట నిలబెడుతున్నాడు. నువ్వు అనేకులు ఎదుట నిలబడాలంటే, గొప్పవారి ఎదుట, ధనవంతుల ఎదుట, రాజకీయ నాయకుల ఎదుట, అనేకుల ఎదుట నువ్వు నిలబడాలంటే నువ్వు చేయవలసిన పని దేవునికి ఇవ్వటం, దేవునికి కానుకలు ఇవ్వటం, దశమ భాగాలు ఇవ్వటం, దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధులు మీ మొక్కుబడులు, మీ అర్పణలు, మీ కానుకలు ఇచ్చి దేవుణ్ణి స్తుతించి గణపరచండి. దేవుడు మీ స్థితిని మార్చివేయగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకాసు వార్తలో మనం చూస్తే 21వ అధ్యాయం చూద్దామండి. లూకాసు వార్త 21వ అధ్యాయంలో ఒక బీద విధవరాలు ఆమె దేవుని మందిరములో కానుక ఇచ్చింది. చూడండి, ఆమె సమృద్ధుల నుండి ఇవ్వలేదు.
ఎలా ఇచ్చిందంటే లేమిలో ఇచ్చిందండి. ఈ రోజున నువ్వు కరువులో కూడా దేవునికి ఇవ్వడం నేర్చుకోవాలి, కష్టంలో కూడా దేవునికి ఇవ్వండి. ఎందుకంటే దేవుడు ఎందుకు ఇవ్వమంటాడంటే నీ విశ్వాసతను దేవుని పైన చూపిస్తున్న, ప్రభువా నేను ఈ కష్టములు ఈ కరువులో నీకు ఇస్తున్నాను నాయనా, నన్ను దీవించు యేసయ్య అని ప్రార్థనాపూర్వకంగా దేవునికి ఇవ్వండి. మీ స్థితిని దేవుడు మార్చివేయగలుగుతాడు. లూకాసు వార్త 21వ అధ్యాయంలో 1-4 చదువుకుందాం. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారదూసెను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా దేవుడు చూశాడు. ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని శిష్యులతో చెప్తున్నాడు యేసయ్య. నిజమే ప్రియులారా, చూశారండి, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వారికి కలిగిన దాంట్లోనే చూస్తున్నారు. కానీ ఈ బీద విధవరాలు ఆమె లేమిలో ఇచ్చింది. అందుకనే దేవుడు ఆమె గురించి ఒక మంచి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. అందరూ కలిగిన వాటిలో తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరు కానీ, 4వ వచనంలో వారందరూ కూడా తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేసిరు కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతా వేసినని వారితో చెప్పెను. 21 లూకాసు వార్త 21వ అధ్యాయం 4వ వచనంలో వారందరూ తమకు కలిగిన సమృద్ధుల నుండి కానుకలు ఇచ్చారు కానీ ఈమె తన లేమిలో కరువులో తనకు కలిగిన జీవనమంతయు దేవునికి ఇచ్చేసిందండి. ఎంతో అద్భుతమైన విషయం అండి. ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు చెప్పండి? సమృద్ధిలో నుండి ఇచ్చిన వాళ్ళ, పేదరికంలో ఉన్న వాళ్ళ, లేమిలో ఉన్న వాళ్ళ? దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ బీద విధవరాలు ఆమె లేమిలో నుండి తమ జీవనమంతయు తనకు కలిగినదంతా కానుకేసింది. కానీ అక్కడున్న ప్రజలు వారికి కలిగిన సమృద్ధుల నుండి కానుకలు వేశారు. సమృద్ధుల నుండి కానుకలు వేసేది గొప్ప విశ్వాసం ఏమి కాదు, కానీ లేమిలో దేవునికి ఇవ్వటం అనేది గొప్ప విశ్వాసం. అందుకే దేవుడు విశ్వాసంలో చూస్తూ ఉంటాడు. ప్రయత్నిస్తున్నాడు. సమృద్ధుల నుండి ఇచ్చిన వాళ్ళు కూడా దీవించబడుతున్నారు. కానీ ఇక్కడ దేవుడు ఒక ప్రత్యేకంగా, ఒక పర్టికులర్గా, ఒక స్పెసిఫిక్గా చూపిస్తున్నాడు. ఇదిగో వారందరూ తమకు కలిగిన సమృద్ధి నుండి కానుకలు ఇచ్చారు కానీ ఏమే ఈ బీద విధవరాలు తన లేమిలో నుండి తమకు కలిగిన జీవనమంతయు నాకు కానుకలు ఇచ్చింది. క్రైస్తవులాడు హల్లెలూయా. బీద విధవరాలైనప్పుడు కూడా దేవుడు కానుకను అంగీకరిస్తున్నాడు, తీసుకుంటున్నాడు. ఎందుకంటే కానుక ఇవ్వటం అనేది మనము దీవించబడటానికి. ఆ బీద విధవరాలు అనుకోవచ్చు కదా, నేను బీద విధవరాలని, నాకు ఎవరు లేరు, సాయం చేసేవారు ఎవరు లేరు, నాకు పోషణిచ్చేవారు ఎవరు లేరు, నేను ఎలా బ్రతకాలి, దేవునికి ఈ 2 కాసులు ఇస్తే, ఈ కానుకలు ఇస్తే నేను ఎలా జీవించాలని అనుకోలేదు. కానీ దేవునిని ప్రేమించి దేవుని వాక్యం పైన, దేవుని మాట పైన ఆమె విశ్వాసం ఉంచింది. లేమిలోనే నా విశ్వాసాన్ని దేవుని పైన ఉంచాలి, కరువులో దేవుని పైన విశ్వాసం ఉంచాలి, లేమిలోనే నా దేవునికి ఇస్తే నన్ను సమృద్ధిగా దీవిస్తాడని ఆమెకి విశ్వాసం కలిగి ఉండవచ్చు. అందువల్ల ఆమె లేమిలో దేవునికి కానుకలు ఇచ్చింది. కరువులో 2 కాసులోనే ఆ 2 కాసులు పూర్తిగా దేవునికి ఇచ్చింది. కానీ అక్కడున్న సంఘములో ప్రజలు, అనేక బిడ్డలు వారి సమృద్ధుల నుండి ఇచ్చారు, కానీ ఈమె లేమిలో నుండి ఇచ్చింది. ఎవరు గొప్పవాళ్ళంటే లేమిలో నుండి ఇచ్చిన వారే. వారి విశ్వాసం గొప్పది. వారు దేవుని కొరకు వారు ఎంతో త్యాగం చేసే బిడ్డలుగా ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సమృద్ధిగా దేవునికి విత్తండి, సమృద్ధిగా ఇవ్వండి, సమృద్ధి పంట కోసుకోగలుగుతారు. లేమిలో ఇవ్వండి, కరువులో ఇవ్వండి, మీ కష్టంలోనే దేవునికి ఇవ్వండి. బైబిల్ చెప్తుంది, నేను కాదు చెప్పేది. యేసయ్య వాక్యము ఆ బీద విధవరాలు లేమిలో దేవునికి ఇచ్చింది, దీవించబడ్డది. ఈరోజున దేవుడు నిన్ను దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. లేమిలో నుండే మీ విశ్వాసము స్థిరపరచునుగాక, మీ విశ్వాసమును బలపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. మాసిదోనియా సంఘాన్ని చూస్తే బైబిల్లో అపోస్తలుడైన పౌలు సంఘాలను స్థాపిస్తున్నప్పుడు మాసిదోనియా సంఘములో చాలామంది బీద నిరుపేదలు ఉన్నారు. బీదలు కాదు, వారు నిరుపేదలని బైబిల్ చెప్తుంది. చాలా పేదరికంతో ఉన్నవాళ్ళు దేవునికి ఇచ్చే విషయంలో వాళ్ళ విశ్వాసం చాలా గొప్పదిగా ఉంటుంది. దేవునికి ఇచ్చే విషయంలో వారి యొక్క మనసు చాలా సిద్ధపాటుతో ఉంటుంది. ఈ రోజున చాలామంది కూడా ఆలోచిస్తూ ఉంటారు దేవునికి ఇచ్చే విషయంలో. నిజంగా దేవునిని కనుక, దేవుని వాక్యమును కనుక మీరు ఆధారం చేసుకుంటే దేవునికి ఇవ్వటంలో మీరు ఎంత మాత్రం కూడా వెనకడుగు వేయలేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మాసిదోనియా సంఘము
ఆ సంఘము దేవునికి ఎలా ఇస్తుందంటే చూడండి 8వ అధ్యాయంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, మాసిదోనియా సంఘమునకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షించబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలు. అద్భుతమైనటువంటి సంఘములో దేవుడు నిరుపేదలను ఎటువంటి విశ్వాసంతో బలపరుస్తున్నాడు చూడండి. ఆ సంఘములో వారు నిరుపేదలు, వారి దాతృత్వం బహుగా విస్తరిస్తున్నారు. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలు పాలు పొందు విషయములో మనవపూర్వకముగాను మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే దేవునికి కానుకలు ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, పరిచర్యను ఎంత బలపరుస్తున్నారు, సేవకుడికి ఎంత సహకారులుగా ఉన్నారు, దైవజనుడికి దైవజనరాలకి పరిచర్యలు ఎంతగా సహకరిస్తున్నారు. వారు నిరుపేదలైనప్పుడు కూడా, నిరుపేదలంటే చాలా పేదరికంలో ఉన్నవాళ్ళు, వారు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని వాక్యమును గైకొంటూ దేవుని మీద విశ్వాసం ఉంచి పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్నారు, సేవలు పాలిభాగస్తులు అవుతున్నారు. అభివృద్ధి కావడానికి, మందిరాల అభివృద్ధి కట్టడానికి, సంఘాల అభివృద్ధి అవడానికి, దేవుని యొక్క రాజ్య సువార్త అనేక ప్రాంతాలకు యేసయ్య సువార్త ప్రకటించడానికి ఆర్థికంగా ఆ సంఘము ఆ దైవజనుడికి ఎంతగానో సహకరిస్తుంది. ఈరోజున లేమిలో ఉన్న మీ జీవితాలు, ఈరోజున ప్రభునితో మాట్లాడుచున్నాడు. నిరుపేదలుగా ఉన్న మీ కుటుంబాలు దేవునికి ఇవ్వటం నేర్చుకోనండి. మీ స్థితిగతులన్నీ దేవుడు మార్చివేస్తాడు. వారు నిరుపేదలైనను కూడా వారు దేవునికి ఇచ్చే విషయంలో ఎలా ఉన్నారంటే, తమ సామర్థ్యము కొలదే కాక, కొంచెమేముంది, దానికంటే ఎక్కువగా తమంతట తామే దేవునికి సమృద్ధిగా కానుకలు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజున యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మాసిదోనియా సంఘము నిరుపేదలు, కానీ వారు దేవునికి ఇచ్చే విషయంలో సామర్థ్యము కొలదే కాక సామర్థ్యం కంటే దేవునికి ఎక్కువ కానుకలు ఇస్తున్నారు. వారు సామర్థ్య కొలదే కాకుండా ఎక్కువగా ఇంకా దేవునికి ఇస్తున్నారు. ఎక్కువగా దేవునికి ఇవ్వాలని, కానుకలు దేవునికి ఎక్కువ ఇవ్వాలని, పరిచర్యలో పాలిభాగస్తులు కావాలని, సేవకుడికి సహకరించాలని, దైవజనులకు సహకరించాలని, పరిచర్య డెవలప్ కావాలని, దేవుని సేవ డెవలప్ కావాలని, అభివృద్ధి చెందాలని ఆ నిరుపేదలు పరిచర్యను బలపరుస్తున్నారు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు వెళుతున్న మీ సంఘాలలో మీ సేవకుని బలపరుస్తున్నారా? మీ సేవకురాలను బలపరుస్తున్నారా? సంఘములో నమ్మకంగా దర్శన భాగాలు ఇస్తున్నారా? నమ్మకంగా దేవుని పరిచర్యలు సేవకుడితో పాటు సహకరిస్తున్నారా? ప్రయాసపడుతున్నారా? అయితే దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవిస్తాడు. ఈరోజున యేసయ్య నీతో మాట్లాడుతున్నారు. ఈ మాసిదోనియా సంఘము నిరుపేదలు అయినను వారు దేవునికి ఎక్కువగా ఇస్తున్నారు. బీద విధవరాలు కాకుండా ఆమె బీద విధవరాలు, చాలా పేదరికంలో ఉన్న విధవరాలు, కానీ ఆమె దేవునికి ఇచ్చే విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా ఆ లేమిలో, ఆ కష్టములో, ఆ కరువులో దేవునికి ఇవ్వడం నేర్చుకుంది. మీరు కూడా దేవునిలో విశ్వాసం ఉంచండి, ప్రభు వాక్యం నమ్మండి, ప్రభు మీ కుటుంబాలను గొప్పగా దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం చూస్తే 2 దినవృత్తాంతాల గ్రంథములో 31వ అధ్యాయము 10 నుంచి చదువుకున్నప్పుడు 12వ వచనం వరకు ప్రజలు దేవుని మందిరంలోనికి కానుకలు తీసుకురావటం మొదలుపెట్టినప్పటి నుంచి వారు సమృద్ధిగా దీవించబడుతున్నాడు. చాలామంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు కానుకలు తీసుకుని రారు, పరిచర్యకు సహకరించరు, దశమ భాగాలు కానుకలు తీసుకుని రాకుండా అలా ఖాళీగా వస్తూ ఉంటారు. చూడండి, వారు దేవుని మందిరానికి ఖాళీగా వస్తే దీవించబడలేరు. కనుక దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 6వ 10వ వచనం చదువుకుందాం. 2 దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. అందువలన ఇంత గొప్ప రాజు మిగులుతున్నది. చూడండి, మన కుటుంబంలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ఆర్థికంగా దీవించబడాలంటే, ఈ రోజున దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఈ మాటలన్నీ కూడా విశ్వాసంతో మీ మనసులో తలపోసుకొనండి.
ఆలోచించండి. యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. సంఘము దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడు ఖాళీగా రాకుండా కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి, కానుకలు ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళటం ప్రారంభిస్తారో, ఎప్పుడైతే కానుకలు తేవటం ప్రారంభిస్తారు, ఎప్పుడైతే కానుకలు తీసుకొని వచ్చి దేవుని మందిరములో పెడతారో దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవిస్తాడు. చూడండి, యెహోవా మందిరములోనికి 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సమృద్ధిగా భోజనం చేసినను, చాలా మిగులుచున్నది. యెహోవా తన జనులను ఆశీర్వదించినందున ఇంత గొప్ప రాశి మిగిలినదని రాజుతో అనగా, హిజ్కియా యెహోవా మందిరములో కొట్లను సిద్ధపరచవలసిన ఆజ్ఞయించెను. వారు వాటిని సిద్ధపరిచి ఏమీ అపహరించకుండా, ఏమీ దొంగిలింపబడకుండా కానుకలను 10వ భాగమును ప్రతిష్టార్పణను తేబడిన వస్తువులను లోపల చేర్చురి. వాటిని చాలా జాగ్రత్తగా దాచారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. కరువులో ఉన్నామని దేవునికి ఇవ్వటం మానివేస్తున్నావా? కష్టంలో ఉన్నామని దేవునికి కానుక ఇవ్వటం మానివేస్తున్నావా? అటువంటి పని చేయకండి. మీరు లేమిలో దేవునికి ఇవ్వండి, కరువులో దేవునికి ఇవ్వండి. సమృద్ధిగా మీ కుటుంబంలో దేవుని ఆశీర్వాదాలు తీసుకోగలుగుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. యెహోవా మందిరములోనికి జనులు కానుకలను తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి సమృద్ధిగా దీవించబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఇచ్చేవాళ్ళు సమృద్ధిగా దీవించబడుతున్నారు. దేవునికి ఇచ్చేవాళ్ళు సమృద్ధిలోకి వెళ్ళగలుగుతున్నారు. ఇంకా మిగిలి ఉంటుంది. 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభు చేతిలో పెట్టాడు ఒక పిల్లవాడు. దేవుడు దీవించాడు. 20,000 మంది భోజనం చేశారు. ఇంకా అక్కడ 12 గంపల నిండా దేవుడు మిగిలినట్లుగా దేవుడు దీవించాడు. ఈ రోజున దేవునికి ఇవ్వకుండా మిగలాలంటే, దేవునికి ఇవ్వకుండా దీవెనకరంగా ఉండాలంటే, దేవునికి ఇవ్వకుండా ఆర్థికంగా దీవించబడాలంటే మనం దీవించబడలేం. కాబట్టి విత్తనాలు విత్తండి, కానుకలు విత్తండి, పంట కోసుకోనండి. సమృద్ధిగా మీ కుటుంబంలో దీవెనకరమైనటువంటి ఆ కుటుంబాలుగా మార్చబడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని మందిరములో జనులు కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి సమృద్ధిగా భోజనం చేస్తున్నారు. మీరు ఈ రోజున దేవుడు మీ కొరకే మాట్లాడుతున్నాడు. మీరు ఇవ్వటం ప్రారంభించండి. దేవుని మందిరానికి కానుకలు తీసుకొని వెళ్ళటం ప్రారంభించండి. దైవజనులకు, అభిషక్తులకు మీ కానుకలు, మీరు పంపించే ప్రేమపూర్వకమైన కానుకల ద్వారా మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడతాయి. ఇవ్వకుండా మనం దీవెన పొందలేమండి. విత్తనాలు విత్తకుండా పంట కోసుకెళ్ళేము, దేవునికి ఇవ్వకుండా మనం దీవించబడలేము. లూకా సువార్త 6:38 చెప్పాడు కదా, ఈయుడి మీకు ఇవ్వబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇవ్వటం అనేది గొప్ప ఆశీర్వాదం అండి. నిజంగా యేసు ప్రభు జన్మించినప్పుడు పశువుల పాకలో యేసయ్య ఉన్నప్పుడు 3 జ్ఞానులు బయలుదేరారు. ఒక ఆయన బంగారం తీసుకొని వెళ్ళాడు, ఒక ఆయన సాంబ్రాన్ని తీసుకొని వెళ్ళాడు, ఒక ఆయన బోలము తీసుకొని, అంటే యేసు ప్రభుని ఘనపరుస్తున్నారు. బంగారము రాజు గుర్తుగా ఉంది, బోలము సాంబ్రాన్ని దేవుని విలువైనటువంటి వ్యక్తిగా గుర్తు తిరుగుతున్నాయి. అంటే యేసు ప్రభు దగ్గరికి ఎందుకు మనం కానుకలు తీసుకురావాలంటే విలువైన దేవుడని. పూర్వకాలంలో రాజుల దగ్గరికి వెళ్ళేటప్పుడు బంగారం తీసుకెళ్లేవారు. ఎందుకంటే ఆ బంగారాన్ని బట్టి రాజుని గణపరుస్తూ ఉండేవాళ్ళు. మనము కూడా మన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, లోకరక్షకుడు, పాపాలు క్షమించే దేవుడు, జీవితాలు మార్చేవాడు, పేదరికాన్ని తొలగించేవాడు, కరువు తొలగించేవాడు ప్రభు అయిన యేసయ్య దగ్గరకు మీ అర్పణలు, మీ కానుకలు ప్రేమతో మీరు తీసుకొచ్చి ఇచ్చినప్పుడు మీ కుటుంబంలో సమృద్ధిని మీరు చూడగలుగుతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం చూస్తే ఆదికాండము 4వ అధ్యాయంలో మనం చూస్తే ఈ 2 నుంచి చదువుకున్నప్పుడు కయ్యూను, హేబేలు ఉన్నారు, 2 అన్నదమ్ములు. ఈ హేబేలు దేవునికి శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. కయ్యూను ఏదో కొన్ని వాటిని తీసుకొచ్చాడు, తాలి వాటిని, మట్టిగా ఉన్న వాటిని, ఇష్టం లేనట్టుగా తీసుకొచ్చాడు. ఆ దేవునికే కదా అంత ఇవ్వాలా అనే ఆలోచనతో ఉన్నాడేమో. కానీ దేవుడు ఎవరి కానుకను అంగీకరించారంటే, హేబేలు ఎటువంటి కానుక ఇచ్చాడంటే శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు, మంచి వాటిని ఇచ్చాడు. ఎటువంటి అనారోగ్యం లేకుండా గొర్రెలను, శ్రేష్టమైనటువంటి గొర్రెలను, ఏ పుండు లేకుండా, ఏ రోగం లేకుండా, ఏ జబ్బు లేకుండా మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని దేవుని దగ్గర అర్పించాడు, దేవునికి అర్పించాడు. కానీ కయ్యూను అలా కాదు, మంచి మనసుతో ఇవ్వలేదు కనుక దేవుడు కయ్యూను యొక్క అర్పణ కానుకను తీసుకోలేదు, హేబేలు యొక్క కానుకను తీసుకున్నాడు. చూడండి, మనం కానుకిచ్చే విషయంలో దేవుడు హృదయాన్ని చూస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు సనుక్కుంటిస్తున్నారా, గొనుక్కుంటిస్తున్నారా, ఊరికే ఇవ్వాలా అనేటువంటి అనాలోచన మీకు రానివ్వకండి. దేవుడు మీకు మంచి మనసును దయచేయను గాక, మీ హృదయంలో దేవునికి ఇచ్చే మనసును దేవుడు కలగచేయను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజున యేసయ్య నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి కానుకలు ఇవ్వటం ప్రారంభించండి, దశమ భాగాలు ఇవ్వటం ప్రారంభించండి.
ఈరోజున దేవుడు మాట్లాడుతున్నాడు, నీతిమంతుని చేర్చుకుంటే మీ దగ్గరకు సేవకులు వస్తారు, అభిషక్తులు వస్తారు, మంచి దైవజనులు వస్తారు, ప్రార్థనా పరులు వస్తారు, దేవుని కొరకు సమర్పించుకున్న బిడ్డలు, దేవుని కొరకు చనిపోయే సేవకులు మీ ఇంటికి వచ్చినప్పుడు, మీ కుటుంబంలోకి వచ్చినప్పుడు వట్టి చేతులతో పంపించకుండా దేవుని నామములో చేర్చుకొని మీరు మంచి కానుకిచ్చి మంచి భోజనం పెట్టి పంపించండి. అదెంతో మీకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున చాలామంది సేవకులు మరి యొక్క సేవకుని, తోటి సేవకుని ప్రేమించలేనటువంటి అటువంటి పరిస్థితుల్లో ఉన్నారండి. తోటి దైవజన్ని, తోటి సేవకుని ప్రేమించేటువంటి మనసు కలిగిన వారుగా ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ కలిగినటువంటి మనము ప్రేమించేవారుగా ఉండాలి, పెట్టేవారుగా ఉండాలి, ఇచ్చేవారుగా ఉండాలి. మనము దేవుని నామములో అభిషక్తులు, దైవజనులు, మంచి సేవకులు, ఆత్మపూర్ణులు మన ఇంటికి వచ్చినప్పుడు, మన కుటుంబంలోకి వచ్చినప్పుడు మంచి కానుక ఇవ్వండి. మీరు ఎవరికి ఇస్తున్నారంటే యేసయ్యకి ఇస్తున్నారండి. యేసయ్య చేతిలో 5 రొట్టెలు 2 చేపలు ఒక చిన్న పిల్లవాడు పెట్టాడు. ఆ సభలో, ఆ మీటింగ్లో యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు తల్లిగారు ఒక పిల్లవాడికి 5 రొట్టెలు 2 చేపలు ఒక బాక్సులో పట్టుకొచ్చింది. ఆ సమయంలో చాలామంది అల్లాడుతున్నారు. దేవుడు అడిగాడు, మీ దగ్గర ఏమున్నదన్నప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినప్పుడు దేవుడు ఆశీర్వదించాడండి. నిజంగా దేవుని చేతుల్లో పెట్టకుండా దీవించబడలేము, విత్తనాలు విత్తకుండా పంట కోసుకోలేము. దేవుని మందిరంలోనికి మనం కానుకలు తీసుకురాకుండా, సేవకులకు, అభిషక్తులకు, దైవజనులకు మనము అర్పణలు ఇవ్వకుండా దీవెనకరంగా ఉండలేము. ఈరోజున ప్రభునితో మాట్లాడుతున్నాడు, మీ గృహములో, మీ ఇంటిలో, మీ సంఘములో సమృద్ధిలోకి వెళ్ళాలంటే దేవునికి ఇవ్వండి. ఒకరిచ్చు కానుక వీళ్ళు వాళ్ళు కలగజేసి అది గొప్పవారి ఎదుట నిలబెడుతుందని సామెతల గ్రంథము 18:16 మనం చూసాం. కాబట్టి ఈ రోజున దేవుడు మీ స్థితిగతులను మార్చి, మీ పేదరికమును, మీ కరువును తొలగించి మిమ్మల్ని దేవుడు అనేకుల ఎదుట ఆర్థికంగా గొప్ప స్థితిలో ఉంచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.